ఈరోజు మనం అకౌంట్ అంటే అకౌంట్స్ లోని ముఖ్యంగా బుక్ కీపింగ్ అనే విధానం గురించి తెలుసుకుందాం. బుక్ కీపింగ్ లో ముందుగా మనం మన బిజినెస్ కి సంబంధించిన బిజినెస్ లో జరిగే ట్రాన్సాక్షన్ రికార్డ్ చేసి దాన్ని మన ఒక పద్ధతి ప్రకారం అకౌంట్ రిజల్ట్ ని చూపించే అకౌంటింగ్ యొక్క ముఖ్యత. అందులో మొదటిగా మనం చేయవలసింది ఏంటంటే ప్రతిరోజు జరుగుతున్న వ్యాపార సంబంధమైన కార్యకలాపాలను రికార్డ్ చేయడం, అంటే దాన్ని పుస్తకాల్లో పొందుపరచడాన్ని బుక్ కీపింగ్ అంటారు. ఈ బుక్ కీపింగ్ లో మనం గమనిస్తే కనుక ఇందులో ముఖ్యంగా మాన్యువల్ బుక్ కీపింగ్ అనేది ఏ విధంగా జరుగుతుందో ఒక్కసారి గమనిద్దాం. మొట్టమొదట ఏదైనా బిజినెస్ ట్రాన్సాక్షన్ అనేది జరిగినప్పుడు దాన్ని ఆ ట్రాన్సాక్షన్ ని మనం ఒక చిట్టాలో నమోదు చేస్తాం. దాన్ని జర్నల్ ఎంట్రీ అంటారు. ఈ జర్నల్ ఎంట్రీని అంటే ప్రతి ట్రాన్సాక్షన్, అది సేల్స్ కావచ్చు, పర్చేస్ కావచ్చు, లేదంటే పేమెంట్ కావచ్చు, రిసిప్ట్ కావచ్చు, ఏ విధమైన ట్రాన్సాక్షన్ అయినా సరే ఈ జర్నల్లో నమోదు చేయడం జరుగుతుంది. దీన్ని మన వ్యవహారిక భాషలో చిట్టా నమోదు అంటారు. తర్వాత ఈ చిట్టాలు నమోదు చేసిన తర్వాత ఆ రోజు పూర్తయిన తర్వాత ఆ చిట్టాలు నమోదు చేసిన అన్నింటినీ కూడా ఏ ఖాతాలకైతే ఆ చిట్టాలో మనం నమోదు చేస్తామో ఇండివిజువల్ గా, అంటే ప్రతి అకౌంట్ కి, అంటే క్యాష్ అకౌంట్ అని ఆవర్తన ఖాతాలకి చిట్టా నుంచి బదిలీ చేయడం జరుగుతుంది. సో ఏదైనా ఖాతా కావచ్చు, దాన్ని లెడ్జర్ పోస్టింగ్స్ అంటారు. లెడ్జర్ పోస్టింగ్ లో ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయంటే క్యాష్ కావచ్చు, పేమెంట్ కావచ్చు, పర్చేస్ కావచ్చు, సేల్స్ కావచ్చు, లేకపోతే క్యాపిటల్ కావచ్చు, డెబిటర్ అకౌంట్ కావచ్చు, క్రెడిటర్ అకౌంట్ కావచ్చు, వివిధ లెడ్జర్స్ కి పోస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇలా ప్రతిరోజు ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా రోజు రిసీవ్ అవుతూ ఉంటాయి. ఇలా ఒక సంవత్సరం కానీ ఒక పర్టికులర్ పీరియడ్ అనేది అయిపోయిన తర్వాత వ్యాపారస్తులు వాళ్ళ ఈ ఇంతకాలం వాళ్ళు చేసిన బిజినెస్ యొక్క రిజల్ట్ తెలుసుకోవాలనుకుంటారు. అలాంటి సందర్భంలో ఈ బుక్ కీపింగ్ లో మనం ఏదైతే రోజువారీగా నమోదు చేస్తామో అవన్నీ సరిగ్గా జరిగినాయా లేదా, లేదంటే ఎక్కడైనా మిస్ అయినాయా, పోస్టింగ్ జర్నల్లో నమోదు చేసినవన్నీ కూడా లెడ్జర్ లో సరిగ్గా పోస్ట్ అయినాయా అని కొంతవరకు మనం టాలీ చేసుకోవడం కోసం, అంటే చెక్ చేసుకోవడం కోసం అంచనా అనేది తయారు చేస్తాం. దాన్ని ట్రయల్ బ్యాలెన్స్ అంటారు. అంటే ప్రతి లెడ్జర్ లోనూ జరిగే ట్రాన్సాక్షన్ యొక్క ఫైనల్ బ్యాలెన్స్ ని మనం ఈ ట్రయల్ బ్యాలెన్స్ లోకి తీసుకురావడం జరుగుతుంది. ఈ విధంగా ట్రయల్ బ్యాలెన్స్ అనేది మనం ప్రిపేర్ చేస్తాం. అంటే ఇది ఇప్పటి వరకు జరిగిన అన్ని ఆవర్తన ఖాతాల యొక్క ఈ రోజు వరకు ఉన్న దాని బ్యాలెన్స్ నిల్వల రిపోర్ట్, ఒక స్టేట్మెంట్ ని మనం ఇందులో తయారు చేస్తాం. ఇలా తయారు చేసిన స్టేట్మెంట్ నుంచి ఫైనల్ అకౌంట్, అంటే ట్రేడ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, అలాగే బ్యాలెన్స్ షీట్ అనేది మనం తయారు చేసి ఆ సంస్థ యొక్క ప్రస్తుత పరిస్థితిని మనం తెలుసుకోవడం జరుగుతుంది. తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. తర్వాత ఇది మొత్తం ముఖ్యంగా గమనిస్తే మనం ఒక బిజినెస్ లో జరిగే ట్రాన్సాక్షన్స్ యొక్క చిట్టాలు, అంటే జర్నల్ ఎంట్రీ చేస్తాం. దాంట్లో జరిగినన్ని కూడా లెడ్జర్ పోస్టింగ్స్ ఇండివిజువల్ గా లెడ్జర్స్ కి చేస్తాం. తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేస్తాం. తర్వాత వాటిని ఒక పర్టికులర్ పీరియడ్ కానీ ఇయర్ కానీ ముగిసినప్పుడు దాన్ని ట్రయల్ బ్యాలెన్స్ ట్రేడ్ అండ్ ప్రాఫిట్ లాస్ అకౌంట్ కానీ బ్యాలెన్స్ షీట్ అని కానీ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు అసలు జర్నల్ ఎంట్రీ సిస్టమ్, ఇప్పుడు మనం జర్నల్ ఎంట్రీకి ఉన్న పద్ధతి అందరూ ప్రపంచవ్యాప్తంగా యూజ్ చేస్తున్న పద్ధతిని డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటారు. దాని గురించి ఒకసారి మనం చూద్దాం. జర్నల్ ఎంట్రీ అంటే చిట్టా పద్ధతిని మన డబుల్ ఎంట్రీ సిస్టమ్ లో రాయడం జరుగుతుంది. డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటే దాని మొట్టమొదటి ప్రిన్సిపల్ ఏంటంటే ఏ బిజినెస్ కార్యకలాపమైన, బిజినెస్ ట్రాన్సాక్షన్ అయినా సరే అందులో రెండు అకౌంట్స్, ఒక డెబిట్ అకౌంట్, ఒక క్రెడిట్ అకౌంట్, లేదంటే రెండు అంతకంటే ఎక్కువ అకౌంట్లు ఎఫెక్ట్ అవుతాయి అనేది బిజినెస్ కార్యకలాపాలని మనకి డెబిట్ అకౌంట్స్ అండ్ క్రెడిట్ అకౌంట్స్ అని డివైడ్ చేస్తారు.
అంటే ప్రతి ట్రాన్సాక్షన్ లోనూ కంపల్సరీగా ఒకటి డెబిట్ అకౌంట్, ఒకటి క్రెడిట్ అకౌంట్. అంటే ఒకటి కన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు, కానీ కంపల్సరీగా ఒక డెబిట్ అకౌంట్, ఒక క్రెడిట్ అకౌంట్ ఉండాలి. దీన్ని డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటారు. దీనివల్ల మనకి రిజల్ట్ అక్యురేట్ గా వస్తుందా లేదా తెలుసుకోవడానికి, లేదంటే సరిగ్గా నమోదు చేసి దాని రిజల్ట్ తీసుకోవడానికి ఉపయోగిస్తారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఇదే పద్ధతిని ఇప్పుడు పాటిస్తున్నారు. అయితే డెబిట్ అకౌంట్, క్రెడిట్ అకౌంట్ అని ఇక్కడ అంటున్నాను. మీరు గమనించాల్సింది ఏంటంటే, అసలు డెబిట్ అకౌంట్ అంటే ఒక ఖాతాకి డెబిట్ చేస్తాం, జరిగిన ట్రాన్సాక్షన్ ఏ ట్రాన్సాక్షన్ అయినా తీసుకుంటే అందులో ఒకటి డెబిట్ చేస్తాం, ఒకటి క్రెడిట్ చేస్తాం. అయితే మీరు ఏంటంటే ఎప్పుడు డెబిట్ చేయాలి, ఏ ఖాతాకి ఎప్పుడు డెబిట్ చేయాలి, ఏ ఖాతాకి ఎప్పుడు క్రెడిట్ చేయాలి అనేది మీరు తెలుసుకోవాలంటే ముందు అసలు ఆ ఖాతాలను, అంటే మనం నమోదు చేస్తున్న వ్యవహారాలకు సంబంధించిన ఖాతాలు ఏదైతే ఉన్నాయో ఆ ఖాతాలను ఇక్కడ 3 రకాలుగా డివైడ్ చేశారు. దీని నుంచి వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారంటే, ఎప్పుడు ఏ ఖాతా వచ్చినప్పుడు దాన్ని డెబిట్ ఎప్పుడు చేయాలి, క్రెడిట్ ఎప్పుడు చేయాలి అని తెలుసుకోవడానికి చేసే ఫార్ములాస్ ని 3 రకాలుగా డివైడ్ చేశారు. అదొకటి ఏంటంటే రియల్ అకౌంట్, అంటే వాస్తవిక ఖాతాలు. వాస్తవిక ఖాతాలు అంటే ఏదైనా వ్యవహారంలో మనకి ఆ ఖాతాకు సంబంధించిన ఒక వస్తువు ఫిజికల్ గా మనం టచ్ చేసి పట్టుకుని చూడగలిగినప్పుడు దాన్ని వాస్తవిక ఖాతా అంటారు. ఎగ్జాంపుల్ క్యాష్ ని మీరు చూడొచ్చు, పట్టుకోవచ్చు. అలాగే స్టాక్, లేకపోతే ఒక బిల్డింగ్, వీటన్నిటినీ కూడా మనకి ఫిజికల్ గా కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి అకౌంట్ ని వాస్తవిక ఖాతాలు అంటారు. తర్వాత పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్ తర్వాత, అంటే మనకు ఫిజికల్ గా కనిపించే అకౌంట్ తర్వాత మనకి కనిపించే ఖాతాలు పర్సనల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్ అంటే వ్యక్తిగత ఖాతాలు, అంటే ఒక మనిషికి సంబంధించిన లేకపోతే ఒక వ్యక్తికి సంబంధించిన ఖాతాలని, వ్యక్తిగత ఖాతాలని పర్సనల్ అకౌంట్. అంటే ఇప్పుడు ఒక డెబిటర్ ఉన్నాడు, మన దగ్గర అరువు తీసుకున్నవాడు ఉన్నాడు, లేకపోతే మనకు అరువు ఇచ్చినట్టు ఉన్నాడు, వీళ్ళందరూ కూడా పర్సన్స్ అన్నారు. కాబట్టి అలాంటి వాళ్ళని పర్సనల్ అకౌంట్ కింద డివైడ్ చేస్తారు. తర్వాత నామినల్ అకౌంట్. ఇదేంటంటే మనకి రియల్ అకౌంట్స్, పర్సనల్ అకౌంట్స్ కానీ కొన్ని అకౌంట్స్, అంటే వీటిని మనం నామినల్ అకౌంట్స్ అంటారు, నామమాత్రపు ఖాతాలు. వీటిని ఏంటంటే మనం వాటిని చూడలేము, వాటిని ఫిజికల్ గా ఎవరికైనా చూపించలేము. అవి కేవలం పేపర్ మీద మన పుస్తకాల్లో మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. అలాంటి ఖాతాలు అంటే ఇప్పుడు మీరు శాలరీస్ అంటారు, ప్రతి నెల కూడా మీరు శాలరీ తీసుకోవచ్చు, శాలరీ పే చేయవచ్చు. అలాంటి శాలరీని మీరు చూపించమంటే, అదే ఇప్పుడు ఒక వస్తువు కొన్నారనుకోండి, మీరు మీ దగ్గర ఉన్న ఫిజికల్ గా ఉన్న క్యాష్ ని అవతల వాడికి ఇస్తున్నారు, అది మీకు కనిపిస్తుంది. అవతల వాడి దగ్గర ఉన్న వస్తువుని మీరు కొంటున్నారు, అది కనిపిస్తుంది. ఒకవేళ అడుగుతుంటే మీకు బాకీ కనిపిస్తూ ఉంటుంది, అక్కడ పర్సన్ కి మీరు లైబుల్ అయినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. కానీ అదే శాలరీ ఇస్తూ ఉంటే మీకు క్యాష్ వెళ్ళిపోతుంది, కానీ వచ్చేది ఏం కనిపించదు. అది శాలరీ అంటున్నాం, దాన్ని మనం చూపించలేము, లేదంటే మెజర్ చేయలేము. అకౌంటింగ్ లో మనం మెజర్ చేయలేం అలాంటి వాటిని. అలాగే మనం జనరల్ గా వింటూ ఉంటాం, వ్యాపారంలో నష్టం వచ్చింది అని. కానీ ఎవరైనా నష్టాన్ని ఎంత వచ్చింది అని చెప్తారు తప్ప, ఇది నష్టం ఇక్కడ ఉంది, లేకపోతే లాభం వచ్చింది అంటారు. ఇది లాభం అని చెప్పేసి ఒక ఫిజికల్ గా ఒక వస్తువుని ఇది లాభం అని చూపించడం తక్కువ. సో అలాంటి ఖర్చులు, నష్టాలు, అలాగే ఆదాయాలు, లాభాలు, ఇంట్రెస్ట్ వచ్చింది అంటారు, ఆదాయం, అది దాన్ని కూడా మనం చూపించలేం. క్యాష్ చూపించగలం, కానీ దానికి పోటీగా ఉన్న ఇంకొక అకౌంట్, డబుల్ ఎంట్రీ సిస్టమ్ లో ఎఫెక్ట్ అయ్యే అదర్ అకౌంట్ ఏదైతే ఉందో దాన్ని మనం చూపించాం. అలాంటి వాటిని నామినల్ అకౌంట్స్ అంటారు. మీరు అకౌంట్స్ నేర్చుకోవాలి అనుకుంటే ఈ మూడింటికి వాటికి సంబంధించిన ఫార్ములాస్ ని మీరు కంపల్సరీగా గుర్తుంచుకోవాలి. ఇవి లేకుండా ఈ మూడింటికి సంబంధించిన ఫార్ములాస్ ఏదైతే సరిపోతున్నానో వాటిని మీరు గుర్తుంచుకొని చేయవలసింది. రియల్ అకౌంట్ అయితే రియల్ అకౌంట్స్ లో మీకు ఇంతకుముందు చెప్పాను కదా, డెబిట్, క్రెడిట్ అనేది మనం ప్రతి ట్రాన్సాక్షన్ లోనే డివైడ్ చేస్తాం.
అయితే ఇప్పుడు రియల్ అకౌంట్ అనేది వచ్చినప్పుడు దానికి ఎప్పుడు డెబిట్ చేయాలి, ఎప్పుడు క్రెడిట్ చేయాలి అనేది అంశం వస్తే కనుక మీరు డెబిట్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఫార్ములా, బాగా గుర్తుంచుకోవాల్సిన ఫార్ములా ఇది. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. అంటే ఏదైనా ఆస్తి మీ దగ్గరకు వస్తూ ఉంటే దానికి డెబిట్ చేయాలి. ఏదైనా ఒక రియల్ అకౌంట్ ఆ ఆస్తి మీ దగ్గర నుంచి వెళ్ళిపోతూ ఉంటే దానికి క్రెడిట్ చేయాలి. అంటే ఇప్పుడు సపోజ్ మీరు క్యాష్ పేమెంట్ చేస్తున్నారు అంటే క్యాష్ మీ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది, దానికి వాట్ గోస్ అవుట్ అంటే క్యాష్ వెళ్ళిపోతుంది కాబట్టి క్రెడిట్ చేస్తాం. అలాగే డబ్బు వచ్చింది అనుకోండి, ఫిజికల్ గా మీ దగ్గరికి వస్తుంది కాబట్టి దానికి డెబిట్ చేస్తాం. అలాగే బిల్డింగ్ పర్చేస్ చేస్తాం. బిల్డింగ్ పర్చేస్ చేసినప్పుడు కూడా బిల్డింగ్ అనేది మనకు ఫిజికల్ గా మన పొజిషన్ లోకి వస్తుంది, వాట్ కమ్స్ ఇన్ అన్నమాట, అక్కడ డెబిట్ చేస్తాం. అలాగే దానికి సంబంధించిన బ్యాంక్ చెప్తే ఇది మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి దాన్ని బ్యాంక్ క్రెడిట్ చేస్తూ ఉంటాం. అంటే రియల్ అకౌంట్స్ లో మనం ఫస్ట్ ఏదైనా ఒక రియల్ అకౌంట్స్ కనుక మనం ఐడెంటిఫై చేస్తే ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు దాంట్లో మనం ముఖ్యంగా ఆలోచించవలసింది ఏంటంటే ఆ వాస్తవిక ఖాతా ఏదైతే ఉందో అది మన దగ్గరికి వస్తుందా లేదంటే వెళ్ళిపోతుందా. అందుకే ఇక్కడ మళ్ళీ చెప్తాను, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. అంటే మనం ఇక్కడ ఏదైనా రియల్ అకౌంట్ కనిపించినప్పుడు మొట్టమొదటిగా మీరు అడగవలసిన ప్రశ్న, అసలు ఆస్తి మనకి వస్తుందా వెళ్ళిపోతుందా, వస్తే డెబిట్ వెళ్ళిపోతే క్రెడిట్. ఇది మాత్రం మీరు కంపల్సరీగా గుర్తుంచుకోవాల్సిన ఒక అంశం. నెక్స్ట్ దీని తర్వాత ఉన్నది పర్సనల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్స్ అంటే ఒక వ్యక్తికి సంబంధించి ట్రాన్సాక్షన్ లో భాగం ఉంటే, ఒక వ్యక్తికి సంబంధించిన ట్రాన్సాక్షన్ ఇందులో ఉంటే కనుక మనం అడగాల్సిన ప్రశ్న, మనకి ఇస్తున్నాడా తీసుకుంటున్నాడా. మనం అంటే ఇక్కడ నా అర్థం ఏంటంటే వ్యాపార సంస్థ, కంపెనీ కావచ్చు, పార్ట్నర్షిప్ కావచ్చు, ప్రొప్రైటరీ కావచ్చు, ఏదైనా సరే దాని యజమానితో మనకు సంబంధం ఉండదు. మనకు సంబంధించిన మనము అంటే వ్యాపార సంస్థ. సో సంస్థ పర్సన్ అకౌంట్, పర్సన్ అన్నప్పుడు వస్తుందా వెళ్ళిపోతుందా. ఇప్పుడు అదే యజమాని ఉన్నాడు, సొంత యజమాని, అతను పెట్టుబడి కింద ₹1,00,000 తీసుకొచ్చాడు అనుకున్నాం, అతను పర్సనల్ అకౌంట్. ఎందుకంటే అతను మనకు డబ్బులు ఇస్తున్నాడు. సో అతనికి గివర్ అనమాట, క్రెడిట్ ద గివర్. అలాగే మనం ఒక వ్యక్తికి అప్పిచ్చామనుకోండి, అతను మన దగ్గర నుంచి ఒక ప్రయోజనం అనేది తీసుకుంటున్నాడు, ఏ రకమైన ప్రయోజనం అయినా కావచ్చు, అది తీసుకుంటున్నాడు కాబట్టి అతనికి డెబిట్ చేస్తాం. అలాగే ఇచ్చే వ్యక్తులు అయితే కనుక క్రెడిట్ చేస్తాం. ఇదొకటి మరొక ముఖ్యమైన క్రమం. తర్వాత గమనిస్తే కనుక మీరు నామినల్ అకౌంట్, ఇది ఇంతకుముందు చెప్పినట్టుగా మీకు డెబిట్ అంటే మనకు కనిపించవు కాబట్టి డెబిట్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ అండ్ క్రెడిట్ ఇన్కమ్ అండ్ గెయిన్స్. అంటే డెబిట్ ఎప్పుడు చేస్తాము అంటే ఒక ఖర్చు లేదంటే నష్టం. ఇప్పుడు ఖర్చు అంటే శాలరీస్ అనేది ఒక ఖర్చు, ఎలక్ట్రిసిటీ బిల్ ఒక ఖర్చు, ఇలాంటి ఖర్చులన్నింటినీ కూడా మనం డెబిట్ చేస్తాం. అదే లాస్ అంటే సపోజ్ డ్యామేజ్ ఏదైనా వచ్చింది, దాన్ని కూడా మనం డెబిట్ చేయడం జరుగుతుంది. క్రెడిట్ వాట్ గోస్ అవుట్, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అనేది క్రెడిట్ చేస్తాం అన్నమాట. క్రెడిట్ ఇన్కమ్ అంటే ఒక ఆస్తి మనకి ఇన్కమ్ రూపంలో వస్తుంది. ఏదైనా ఆస్తి అమ్మడం ద్వారా ఏదైనా ఒక ఆస్తి వచ్చినప్పుడు, మిగులు వచ్చినప్పుడు, ఒక ఆస్తిని అమ్మేసినప్పుడు మనకు కొంచెం ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, ఆ మిగులుని గెయిన్ అంటాం, అది మన ఇక్కడ క్రెడిట్ చేయడం జరుగుతుంది. అలాగే మీరు వడ్డీకి ఇచ్చారనుకోండి, వడ్డీకి ఇచ్చినప్పుడు వడ్డీ వస్తుంది, వడ్డీ మీరు ఫిజికల్ అందించాలి, అందుకని అది నామినల్ అకౌంట్ అవుతుంది. ఆ వడ్డీని మనం క్రెడిట్ చేసుకుంటాం. అదే మీరు చెల్లించిన వడ్డీ అయితే ఎక్స్పెన్సెస్ ని లాస్ అవుతుంది కాబట్టి అది డెబిట్ అంటాం. ఈ ఫార్ములాస్ మూడు ఓకే. రియల్ అకౌంట్ లో మనం గమనించింది డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. పర్సనల్ అకౌంట్స్ లో డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. నామినల్ అకౌంట్ లో డెబిట్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఇన్కమ్ అండ్ గెయిన్స్. ఇప్పుడు నెక్స్ట్ మనం దీనికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ మనం ఇప్పుడు గమనిద్దాం. క్యాపిటల్, ఇప్పుడు ఇంతకు ముందు మీరు చెప్పినట్టుగా ఒక యజమాని తన వ్యాపార సంస్థ స్టార్ట్ చేయడం కోసం క్యాపిటల్ తీసుకొచ్చాడు. అయితే ఈ ట్రాన్సాక్షన్ మీరు గమనిస్తే కనుక
క్యాపిటల్లో మనకి ఈ ట్రాన్సాక్షన్ లో రెండు ఉన్నాయి, ఒకటి క్యాష్, ఇంకొకటి క్యాపిటల్. క్యాపిటల్ అంటే అతను యజమాని అనమాట. సో ఇది పర్సనల్ అకౌంట్ అవుతుంది, క్యాష్ అనేది రియల్ అకౌంట్ అవుతుంది. మీరు ఇక్కడ చూడండి, క్యాపిటల్ అనేది పర్సనల్ అకౌంట్. ఈ పర్సనల్ అకౌంట్ లో మనం అడగాల్సిన క్వశ్చన్ ఏంటి, అతను మనకి ఇస్తున్నాడా, మన దగ్గర నుంచి తీసుకుంటున్నాడా అంటే ఇక్కడ ఏంటంటే క్రెడిట్ ద గివర్. అంటే ఇప్పుడు మనకి అతను మన వ్యాపార సంస్థలకి డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి మనం అతనికి క్రెడిట్ చేస్తున్నాం. అలాగే ఆస్తి ఫిజికల్ గా కనిపించే డబ్బులు మన వ్యాపార సంస్థలకు వస్తున్నాయి కాబట్టి రియల్ అకౌంట్ అన్నమాట క్యాష్. ఇది వాట్ కమ్స్ అనేది మనం ఇక్కడ గమనిస్తే మనకి చిట్టాపద్దు ఈ విధంగా నమోదవుతుంది. మీరు ఇక్కడ చిట్టాపద్దు మనకి బై క్యాష్ అంటే క్యాష్ కి డెబిట్ చేసి టు క్యాపిటల్ అకౌంట్. తర్వాత నెక్స్ట్ ట్రాన్సాక్షన్ కనుక గమనిస్తే ఈ వచ్చిన డబ్బులతోటి నేను ఒక ఫర్నిచర్ కొన్నాను. ఫర్నిచర్ కొనేసరికి ఫర్నిచర్ రెండు కూడా వాస్తవిక ఖాతాలు, రియల్ అకౌంట్. ఫర్నిచర్ కూడా మనం ముట్టుకోవచ్చు, చూడవచ్చు, దాన్ని చూపించవచ్చు. కాబట్టి అది ఫర్నిచర్ కూడా రియల్ అకౌంట్. అలాగే క్యాష్ కూడా ఇక్కడ రెండు రియల్ అకౌంట్. ఫర్నిచర్ వస్తుంది, డబ్బు వెళ్ళిపోతుంది. కాబట్టి మనకి ఇందులో మీరు గమనించగలిగింది ఏంటంటే వచ్చే ఆస్తిని డెబిట్ చేశాం బై ఫర్నిచర్ అండ్ వెళ్ళిపోయి ఆస్తిని క్రెడిట్. తర్వాత అలాగే ఇప్పుడు మీకు చెప్పినట్టు నామినల్ అకౌంట్ చూస్తే కనుక సాలరీస్ పే చేశాం. సాలరీస్ పే చేసినప్పుడు అది మనం చూపించలేం కాబట్టి నామినల్ అకౌంట్, దానికి సాలరీస్ కి మనం డెబిట్ చేస్తాం. ఎందుకంటే అది ఎక్స్పెన్స్ నేచర్ కాబట్టి ఎక్స్పెన్స్ అండ్ లాసెస్ దానికి డెబిట్ చేస్తాం. అలాగే క్యాష్ ఫిజికల్ గా మన దగ్గర ఉన్న క్యాష్ వెళ్ళిపోయింది కాబట్టి దానికి క్రెడిట్ చేయడం జరిగింది. తర్వాత అలాగే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే క్యాష్ బ్యాంక్. ఇక్కడ అకౌంట్ లో మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే క్యాష్ ఈక్వలెన్స్ అని పిలుస్తూ ఉంటారు. అంటే క్యాష్ కానీ బ్యాంక్ కానీ రెండు ఒకటే అన్నమాట. రెండు ఒకటే సెన్స్ లో తీసుకుంటారు. బ్యాంక్ అంటే అది వేరే థర్డ్ పార్టీ. బ్యాంక్ లోన్ వేరేగా ట్రీట్ చేస్తారు. బ్యాంక్ అకౌంట్ ని ఒక మన గల్లా పెట్టి ఎలా ఉంటుందో మన క్యాష్ కౌంటర్ లాగా బ్యాంక్ ని కూడా ఆ విధంగానే ట్రీట్ చేస్తారు. అంటే ఇక్కడ మీరు అకౌంట్స్ లో గమనించవలసింది బ్యాంక్ అంటే బ్యాంక్ ఈక్వల్ అంటే క్యాష్, క్యాష్ ఈక్వల్ అంటే బ్యాంక్. ఇప్పుడు అతను చెక్ ఇచ్చినా పేమెంట్ చేసినట్టే, క్యాష్ ఇచ్చినా రెండింటికి ట్రీట్మెంట్ ఒకటి. కాబట్టి ఈ రెండింటిల మధ్య ట్రాన్సాక్షన్ ని నార్మల్ గా అకౌంటింగ్ టెక్నాలజీ కాంట్రా ఎంట్రీ అంటారు. సో ఇలాంటి ట్రాన్సాక్షన్ మీరు క్యాష్ ని డిపాజిట్ చేసినప్పుడు బ్యాంక్ లోకి వస్తుంది, బ్యాంక్ కి డెబిట్ చేస్తాం. అలాగే క్యాష్ మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది, దానికి క్రెడిట్ చేస్తాం. తర్వాత మీకు ఇంతకు నేను చెప్పాను, అలా బ్యాంక్ లో డిపాజిట్ చేసిన అమౌంట్ మీద వడ్డీ మనం పే చేసినప్పుడు ఆ ఇంట్రెస్ట్ అనేది నామినల్ అకౌంట్ బ్యాంక్ లోకి వస్తుంది కాబట్టి బ్యాంక్ లో ఉంటుంది కాబట్టి అది మనకి మళ్ళీ రియల్ అకౌంట్ కింద కన్సిడర్ చేసి దానికి డెబిట్ చేస్తాం. ఇంట్రెస్ట్ అనే దానికి క్రెడిట్ చేయడం జరుగుతుంది. తర్వాత ముఖ్యంగా మామూలు జనరల్ గా మీరు జరిగే ట్రాన్సాక్షన్స్ లో క్యాష్ పర్చేసెస్ జరిగినప్పుడు పర్చేజ్ ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిందంటే పర్చేజ్ అనేది రియల్ అకౌంట్ కింద తీసుకోవచ్చు. అలాగే ఇంకొక దాంట్లో తీసుకోవాలనుకుంటే కనుక దాన్ని ఎక్స్పెన్స్ నేచర్ కింద కూడా తీసుకుంటారు. యాక్చువల్ గా ఎక్స్పెన్స్ నేచర్ గా తీసుకోవడం అనేది కరెక్ట్ పద్ధతి. ఎందుకంటే ట్రేడింగ్ దాని గురించి మీకు తర్వాత క్లాస్ లో ఎందుకు ఎక్స్పెన్సెస్ కింద తీసుకుంటాం అనేది మీకు చెప్తాను. టైం మీరు ఇప్పటివరకు మాత్రం ప్రస్తుతానికి పర్చేజ్ అనేది మనకు సరుకు వస్తుంది కాబట్టి దాన్ని రియల్ అకౌంట్ కింద కన్సిడర్ చేసి చూడండి. సో రియల్ అకౌంట్ వాట్ కమ్స్ ఇన్ అంటే పర్చేజ్ చేసినప్పుడు అది వస్తుంది కాబట్టి దానికి డెబిట్ చేస్తాం. అలాగే క్యాష్ మన దగ్గర నుంచి ఫిజికల్ వెళ్ళిపోతుంది కాబట్టి దానికి క్రెడిట్ చేస్తుంది. తర్వాత అలాగే మనం సరుకుని సేల్ చేసినప్పుడు అది మన దగ్గర నుంచి సరుకు వెళ్ళిపోతుంది కాబట్టి దానికి క్రెడిట్ చేస్తాం. సేల్స్ క్యాష్, ఇది సేల్స్. తర్వాత దీని పోస్టింగ్ ఎలా జరుగుతుందంటే ఇప్పుడు సపోజ్ మనం ఇంతకు ముందు మీకు ఫస్ట్ లో చెప్పినట్టుగా జర్నల్ ఎంట్రీ చేసిన తర్వాత
మనం లెడ్జర్ పోస్టింగ్స్ చేస్తాం. లెడ్జర్ పోస్టింగ్స్ తర్వాత మనం దాన్ని ట్రయల్ కావాలి. ఇప్పటి వరకు మనం జర్నల్ ఎంట్రీస్ ఏ విధంగా చేయాలో తెలుస్తున్నాం. దాన్ని ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. మనం ఈ డెబిట్ క్రెడిట్ అనేది ప్రతి ట్రాన్సాక్షన్ లోనే కంపల్సరీగా ఉండాలి. ఆ అకౌంట్ టైప్ మనకి 3 రకాలుగా డివైడ్ చేశారు. రియల్ అకౌంట్స్, పర్సనల్ అకౌంట్స్, నామినల్ అకౌంట్స్. రియల్ అకౌంట్ అంటే డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. పర్సనల్ అకౌంట్ అయితే డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. నామినల్ అకౌంట్ అయితే ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ ఆఫ్ డెబిట్, ఇన్కమ్స్ ఆఫ్ అండ్ గెయిన్స్ ఆఫ్ క్రెడిట్. సో వీటిని బట్టి మనం వివిధ ట్రాన్సాక్షన్స్ ని మనం ఈ జర్నల్లో పోస్ట్ చేస్తాం. చిట్టాలు మనం నమోదు చేస్తాం. తర్వాత ఈ నమోదు అయిపోయిన తర్వాత మనం దాన్ని ఆవర్గాల్లో అంటే లెడ్జర్స్ లో పోస్టింగ్ ఎలా ఉంటుందో చూస్తాం. ఇప్పుడు సపోజ్ మనం ఫస్ట్ ట్రాన్సాక్షన్ క్యాపిటల్ తీసుకుని వచ్చారు. సో మనం ఏం చేస్తామంటే క్యాపిటల్ అకౌంట్ క్రెడిట్ చేస్తాం, క్యాష్ కి డెబిట్ చేస్తాం. ఈ డెబిట్ ఆవర్గాలు మీరు గమనిస్తే కనుక ఆ ట్రాన్సాక్షన్ ని మనం డెబిట్ సైడ్లో మనం ఇక్కడ చూపించాం. అలాగే ఫర్నిచర్ కొన్నప్పుడు మనం క్యాష్ పే చేసాం, ఇక్కడ మనం క్రెడిట్ చూపించాం. అలా వేరు జరిగిన ట్రాన్సాక్షన్స్ ఈ పర్టికులర్ దాంట్లో మనం నమోదు చేస్తాం. అలాగే మీరు గమనిస్తే నెక్స్ట్ సేల్స్ అకౌంట్ లో చూస్తే కనుక మీకు సేల్స్ అకౌంట్ క్యాష్ వచ్చినప్పుడు ఏం చేస్తాం, క్యాష్ కి డెబిట్ చేసి సేల్స్ క్రెడిట్ చేస్తాం. సేల్స్ అకౌంట్ లో క్రెడిట్ న ఆ 30,000 మనం నమోదు చేయాలి. తర్వాత ఈ విధంగా మనం అకౌంట్స్ అన్నింటినీ కూడా పోస్ట్ చేసిన తర్వాత క్యాపిటల్ అకౌంట్ అని ఫర్నిచర్ లో కూడా మనకు ఆస్తి వచ్చింది కాబట్టి క్యాష్ పే చేసాం, వెళ్ళిపోయింది కాబట్టి ఈ విధంగా నమోదు చేయాలి. బ్యాంక్ అకౌంట్ లో అయితే మీరు ఇవన్నీ కూడా నమోదు అయిపోయిన తర్వాత మీరు క్యాష్ అకౌంట్ చూడండి. క్యాష్ అకౌంట్ లో మీకు క్యాపిటల్ వచ్చింది, అందులో 10,000 ఫర్నిచర్ పర్చేస్ చేసాం, తర్వాత చార్జెస్ పే చేసాం, తర్వాత బ్యాంక్ లో డిపాజిట్ చేసాం, తర్వాత మనకి పర్చేస్ చేసాం, పే చేసాం. ఆ ట్రాన్సాక్షన్స్ లో మనకి ఇంకా బ్యాలెన్స్ ఇక్కడ 85,000. టోటల్ మనకు వచ్చింది 1,30,000, ఖర్చు పెట్టింది 45,000, 85,000 ఇది మనకి ఆదాయంగా ఉంది. అలాగే సేల్స్ అకౌంట్ లో 30,000 మనకు ఆదాయంగా చూపిస్తుంది. క్యాపిటల్ అకౌంట్ లో మనకి క్రెడిట్ లో 1,00,000 కనిపిస్తుంది. సో ఈ విధంగా ప్రతి ట్రాన్సాక్షన్ నమోదు చేసిన తర్వాత వాటి బ్యాలెన్సెస్ క్లోజింగ్ బ్యాలెన్సెస్ అన్నింటినీ కూడా ఈ ట్రయల్ బ్యాలెన్స్ తో తీసుకురావడం జరుగుతుంది. ట్రయల్ బ్యాలెన్స్ తో తీసుకొచ్చిన తర్వాత క్యాష్ 85,000, క్యాపిటల్ ఇలా వాటి యొక్క క్లోజింగ్ బ్యాలెన్సెస్ ని ఇప్పుడు పర్చేజ్ అకౌంట్ 20,000, ఆ పర్చేజ్ అకౌంట్ ని ఇక్కడ మనం చూపిస్తాం. ఇలా చేసిన తర్వాత ఈ ట్రయల్ బ్యాలెన్స్ మనకి డెబిట్స్ క్రెడిట్స్ సరిపోవాలి. అలా సరిపోతే మన ఎంట్రీస్ అన్ని కూడా కరెక్ట్ గా చేసినట్టుగా ఒక అంచనాకి రాగలుగుతాం. ఇలా ఈ ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేసిన తర్వాత మనం గమనించవలసింది ఏంటంటే ట్రేడ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తయారు చేస్తారు. అంటే ఈ ట్రయల్ బ్యాలెన్స్ లో ఉన్న వాటిని మళ్ళీ 4 రకాలుగా డివైడ్ చేసి కొన్ని ట్రేడ్ అకౌంట్ అంటే పర్చేసెస్, ట్రేడ్ ఆ రెండింటికి ఉన్న డిఫరెన్స్ గ్రాస్ ప్రాఫిట్ అని, వీటికి వేరే ఎక్స్పెన్సెస్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ అలాగే అడ్మినిస్ట్రేటివ్ ఆదాయాలను మనం ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో నమోదు చేసి నెట్ ప్రాఫిట్ ని చూపించి ఆ నెట్ ప్రాఫిట్ ని మనం బ్యాలెన్స్ షీట్ లో క్యాపిటల్ కలిపి తర్వాత మనకున్న ఆస్తులు క్యాష్, ఫర్నిచర్, బ్యాంక్ లో ఉన్న నగదు మనకి ఇవన్నీ చూపించి బ్యాలెన్స్ షీట్ తయారు చేస్తాం. మరో క్లాస్ లో ఇంకా మనం డీటెయిల్ గా ఒకసారి వివిధ అంశాలను బట్టి మనం నెక్స్ట్ క్లాస్ లో చేద్దాం. అయితే ముఖ్యంగా మీరు మన మాన్యువల్ అకౌంటింగ్ సిస్టమ్ మీరు గుర్తుంచుకోవాల్సిన విధానం ఈ ప్రాసెస్ లో జరుగుతుంది. జర్నల్ ఎంట్రీ చేస్తాం, లెడ్జర్ పోస్టింగ్స్, ట్రయల్ బ్యాలెన్స్, ట్రేడ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్. థ్యాంక్ యూ.